ఈ వీడియోని లైక్ చేయండి. 10th క్లాస్ మ్యాథ్స్ లెసన్స్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ట్రిగోనోమెట్రీ చాప్టర్లో ఎక్సర్సైజ్ 11లో 5th ప్రాబ్లం ఏంటో చూద్దాం. If 3 tan A is equal to 4, then find sin A and cos A. tan A is equal to 4 అయినా sin A మరియు cos A విలువలను కనుగొనము. అంటే ఈ ప్రాబ్లంలో మనకి 3 tan A is equal to 4 అని ఇవ్వడం జరిగింది. సో 3 tan A is equal to 4. That means tan A is equal to 4/3 అవుతుంది. మనకు తెలుసు tan A అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము, opposite side by adjacent side. So here opposite side is 4 and adjacent side is 3 అవుతుంది. A is equal to opposite side by adjacent side, that is equal to ఎదుటి భుజము బై ఆసన్న భుజము అని మనకు తెలుసు కాబట్టి that is equal to 4/3 అవుతుంది. అంటే మనం ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజము 4k అనుకుందాం, అలాగే adjacent సైడ్ ఆసన్న భుజముని 3k అనుకుందాం. వేర్ k is any positive number, k అనేది ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనుకుందాం. సో ఆపోజిట్ సైడ్ అనేది 4k and adjacent సైడ్ అనేది 3k. అండ్ హియర్ tan A is equal to 4/3 కాబట్టి అంటే ఏ వద్ద ఉన్నటువంటి యాంగిల్ మనం తీసుకున్నాం కాబట్టి tan A అంటే ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండేది ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజం అవుతుంది. సో యాంగిల్ A కి ఆపోజిట్ గా ఉండేది BC కాబట్టి BC వాల్యూ 4k అవుతుంది. అలాగే యాంగిల్ A కి అడ్జసెంట్ సైడ్ అనేది AB అవుతుంది, అంటే భుజం AB అవుతుంది కాబట్టి AB వాల్యూ 3k అనుకుందాం. Therefore triangle ABC లో AB is equal to 3k and BC is equal to 4k. We have to find the value of AC. మనం AC వాల్యూని అంటే హైపోటెనస్ వాల్యూని కనుగొందాం. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC లో AB వాల్యూ తెలిసింది, BC వాల్యూ తెలిసింది. మనం AC వాల్యూని అంటే హైపోటెనస్ కర్ణం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కర్ణము హైపోటెనస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని యూస్ చేద్దాం. బై యూజింగ్ పైథాగరస్ థియరం we can find the value of AC. By using Pythagoras theorem, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం AC square is equal to AB square plus BC square అవుతుంది. Here AB value is 3k. So AB square అంటే 3k square plus BC square means 4k whole square. That is equal to 3k square means 3 3s are 9 and k square plus 4 4s are 16 and k square. Here k square మనం కామన్ చేసినట్లయితే 9 plus 16 వస్తుంది. That means 9 plus 16 అంటే 25 k square వస్తుంది. సో AC square is equal to 25 k square వచ్చింది. AC is equal to root of 25 k square అవుతుంది. ఇందులో 25 కి రూట్ 5 అండ్ k square కి రూట్ k కాబట్టి AC వాల్యూ అంటే హైపోటెనస్ కర్ణము వాల్యూ అనేది 5k వచ్చింది. సో మనకి ఇక్కడ AC is equal to 5k అవుతుంది. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఇచ్చినటువంటి sin A అండ్ cos A వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. sin A is equal to opposite side by hypotenuse. sin A is equal to opposite side by hypotenuse. ఎదుటి భుజము బై కర్ణము కాబట్టి sin A అంటే A దగ్గర మనం యాంగిల్ తీసుకోవాలి. సో ఈ A కి ఆపోజిట్ గా ఉండేది BC. సో BC బై కర్ణము AC అవుతుంది. opposite side is BC and hypotenuse is AC. So BC value is 4k and AC value is 5k. k cancel అవుతుంది. సో మనకి sin A వాల్యూ అనేది 4/5 వచ్చింది. Now we have to find cos A value. Cos A is equal to adjacent side by hypotenuse. ఆసన్న భుజము బై కర్ణము కాబట్టి ఇక్కడ adjacent side అనేది AB అవుతుంది. AB బై hypotenuse అనేది AC అవుతుంది. సో AB by AC. AB value is 3k and AC value is 5k. Here k cancel అయితే మనకి 3/5 వచ్చింది. సో cos A value is 3/5. Exercise 11.1 లో 6th problem. In triangle ABC and triangle XYZ, if angle A and angle X are acute angles such that cos A is equal to cos X, then show that angle A is equal to angle X.
cos A is equal to cos x అయ్యేటట్లు యాంగిల్ A మరియు యాంగిల్ x లు లఘు కోణాలైన యాంగిల్ A is equal to యాంగిల్ x అని చెప్పుము. మనకి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ట్రయాంగిల్ XYZ, ఇంకొకటి ట్రయాంగిల్ ABC. సో ఇక్కడ ట్రయాంగిల్ XYZ, ట్రయాంగిల్ ABC లో మనకి యాంగిల్ A అండ్ యాంగిల్ X అనేవి ఎక్యూట్ యాంగిల్స్, లఘు కోణాలు అంటారు. అంటే 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండేటటువంటి యాంగిల్స్ ని లఘు కోణాలు, ఎక్యూట్ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ యాంగిల్ X, యాంగిల్ A అనేవి 90 డిగ్రీస్ కాదు, అంటే రైట్ యాంగిల్స్ కాదు, రైట్ యాంగిల్స్ కన్నా తక్కువ. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకే రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి అది y దగ్గర రైట్ యాంగిల్ ఉంది అనుకుందాం. అప్పుడు యాంగిల్ X అనేది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. అలాగే ట్రయాంగిల్ ABC లో కూడా యాంగిల్ B వద్ద రైట్ యాంగిల్ ఉంది అనుకుందాం, అప్పుడు యాంగిల్ A వద్ద ఎక్యూట్ యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ X ఎక్యూట్ యాంగిల్ అండ్ యాంగిల్ A అనేది కూడా ఎక్యూట్ యాంగిల్ అయింది. అలాగే ఈ ప్రాబ్లంలో మనకి cos A is equal to cos x అని ఇవ్వడం జరిగింది. సో cos A is equal to cos x. సో cos A అంటే ట్రయాంగిల్ ABC ప్రకారం cos A is equal to మనకి cos A ఫార్ములా ప్రకారం adjacent side by hypotenuse, ఆసన్న భుజము బై కర్ణము. కాబట్టి హియర్ adjacent side అనేది AB అవుతుంది, అలాగే కర్ణం అనేది AC అవుతుంది. సో adjacent side AB by hypotenuse AC, ఆసన్న భుజము AB మరియు కర్ణము AC, అంటే AB by AC అవుతుంది. అలాగే cos x వాల్యూ అనేది ట్రయాంగిల్ XYZ లో cos x adjacent side అనేది XY అవుతుంది, హైపోటెనస్ అనేది XZ అవుతుంది. సో ఆసన్న భుజము XY అండ్ హైపోటెనస్ కర్ణము XZ. సో AB by AC is equal to XY by XZ అనొచ్చు. ఇప్పుడు AB by AC is equal to XY by XZ మనం K అనుకుందాం, is equal to K అనుకుందాం. అనుకున్నట్లయితే మనకి AB by AC is equal to K అవుతుంది. అలాగే XY by XZ is equal to కూడా K అవుతుంది. సో AB by AC K అయినట్లయితే AB వాల్యూ అనేది K ఇంటూ AC అవుతుంది. అలాగే XY by XZ లో XY is equal to K ఇంటూ XZ అవుతుంది. సో AB is equal to K into AB is equal to K into AC, అలాగే XY is equal to K into XZ వచ్చింది. ఇప్పుడు AB by XY చూద్దాం. AB by XY is equal to AB అంటే KAC by KXZ వస్తుంది. ఇక్కడ KK క్యాన్సిల్ అయితే AC by XZ వచ్చింది. అంటే AB by XY is equal to AC by XZ. AB by XY is equal to AC by XZ అని వచ్చింది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అంటాం. ఈ ట్రయాంగిల్స్ లో AB by XY, AB by XY వాల్యూ అనేది AC by XZ అని వచ్చింది. ఇప్పుడు మనం BC by YZ ఎంతో చూద్దాం. BC by YZ that is equal to మనకి పైథాగరస్ థియరం ప్రకారం AC square is equal to AB square plus BC square అవుతుంది. AC square is equal to AB square plus BC square వస్తుంది. సో ఇక్కడ మనకి BC కావాలి కాబట్టి BC square is equal to AC square minus AB square అవుతుంది. AC square minus AB square. BC వాల్యూ అనేది రూట్ ఆఫ్ AC square minus AB square అవుతుంది. అలాగే ట్రయాంగిల్ XYZ లో YZ కావాలి కాబట్టి మనం ఇందులో కూడా పైథాగరస్ సిద్ధాంతాన్ని ఈ ట్రయాంగిల్ కూడా అప్లై చేస్తే XZ square is equal to XY square plus YZ square అవుతుంది. మనకి ఇక్కడ YZ వాల్యూ కావాలి కాబట్టి ఈ YZ ని ఇటువైపు తీసుకొస్తే YZ XZ square minus XY square అవుతుంది. సో YZ is equal to root of XZ square minus XY square అవుతుంది. సో ఇక్కడ మనకి BC వాల్యూ అనేది రూట్ ఆఫ్ AC square minus AB square by YZ వాల్యూ అనేది రూట్ ఆఫ్ XZ square minus XY square వచ్చింది. ఈ వాల్యూస్ మనం పైథాగరస్ థియరాన్ని ఉపయోగించి రాసాం కాబట్టి సిన్స్ పైథాగరస్ థియరం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం అని మనం రాసుకోవాలి. AC square minus AB square లో ఈ AB square వాల్యూ అనేది చూడండి, AB అంటే K into AC కాబట్టి AB ని మనం KAC square కింద రాసుకోవచ్చు. సో AC square minus KAC whole square కింద రాసుకోవచ్చు బై రూట్ ఆఫ్ XZ square minus XY మనం KXZ square కింద రాసుకోవచ్చు, KXZ whole square.
that is equal to AC square minus KAC square అంటే K square into AC square root of by root of XZ square minus K square into Z square అవుతుంది. ఇందులో AC square ఉన్నాయి కాబట్టి AC square మనం కామన్ చేసినట్లయితే ఇందులో 1 ఇందులో K square మిగులుతుంది. అంటే AC square మనం కామన్ చేస్తే AC square లో 1 మిగులుతుంది. K square into AC square లో K square మిగులుతుంది. సో AC square into 1 minus K square వచ్చింది by root of ఇందులో కూడా మనం XZ ఉంది కాబట్టి XZ square ని కామన్ చేసినట్లయితే ఇందులో 1 మిగులుతుంది. ఇక్కడ కూడా K square మిగులుతుంది. 1 minus K square వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని మనం 2 వర్డ్స్ కింద రాసుకుంటే రూట్ AC square into root 1 minus K square by root XZ square into root 1 minus K square కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1 minus K square 1 minus K square క్యాన్సిల్ అయితే మనకి రూట్ AC square by root XZ square వచ్చింది. రూట్ AC square అంటే AC by root XZ square అంటే XZ. సో మనకి BC by YZ వాల్యూ అనేది AC by XZ అని వచ్చింది. BC by YZ వాల్యూ AC by XZ అని వచ్చింది. దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. చూడండి ఈక్వేషన్ 1 లో AB by XY is equal to AC by XZ. అలా ఈక్వేషన్ 2 ప్రకారం BC by YZ is equal to AC by XZ. అంటే from 1 and 2 AB by XY is equal to AC by XZ. AC by XZ is equal to BC by YZ కాబట్టి that is equal to BC by YZ అని వచ్చింది. AB by XY is equal to AC by XZ అలాగే BC by YZ అని వచ్చింది. సో మనకి ఇచ్చిన రెండు ట్రయాంగిల్స్లో ఉన్నటువంటి భుజాల నిష్పత్తులు సమానంగా వచ్చినాయి కాబట్టి మనం ట్రయాంగిల్ ABC అనేది ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అని చెప్పవచ్చు. అంటే ట్రయాంగిల్ ABC అనేది XYZ కి సిమిలర్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా సిమిలర్ ట్రయాంగిల్స్లో యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ A అనేది యాంగిల్ X అవుతుంది, అలాగే యాంగిల్ B అనేది యాంగిల్ Y అవుతుంది, యాంగిల్ C అనేది యాంగిల్ Z అవుతుంది. సో దీని ప్రకారం యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అవుతుంది. అంటే ఇక్కడ మనకి మన ప్రాబ్లంలో కూడా యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి సో మనకి యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అని నిరూపించబడింది. హెన్స్ ప్రూవ్డ్ నిరూపించబడినది. ఎక్సర్సైజ్ 11.1 లో 7th ప్రాబ్లం cot θ is equal to 7/8 అయినా sin θ into 1 minus sin θ by 1 plus cos θ into 1 minus cos θ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే సెకండ్ వన్ 1 plus sin θ by cos θ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి cot θ is equal to 7/8 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ cot θ is equal to 7/8 అంటే cot θ వాల్యూ అనేది adjacent side by opposite side. సో adjacent side by opposite side ఆసన్న భుజముపై ఎదురు భుజము కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 7/8 అవుతుంది. సో ఇక్కడ మనం adjacent side అనేది 7k అనుకుందాం, ఆపోజిట్ సైడ్ ని 8k అనుకుందాం. అంటే ట్రయాంగిల్ ABC లో adjacent side అనేది AB అవుతుంది కాబట్టి AB వాల్యూ 7k అవుతుంది. అలాగే ఆపోజిట్ సైడ్ అనేది BC కాబట్టి BC వాల్యూ 8k అవుతుంది. మనం AC అంటే హైపోటెనస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రయాంగిల్ ABC లో AB is equal to 7k, BC is equal to 8k అవుతుంది. We have to find the value of AC. ఈ AC వాల్యూని కనుగొనడం కోసం పైథాగరస్ సిద్ధాంతాన్ని యూస్ చేద్దాం. By Pythagoras theorem, Pythagoras సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ is equal to భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. That means AC square is equal to AB square plus BC square. Here AB value is 7k and 7k square plus BC value is 8k. That means 8k square. 7k square means 7 7s are 49k square plus 8 8s are 64k square. Here k square common అయితే 49 plus 64. That means 113k square. AC square is equal to 113k square. So AC is equal to root of 113k square. That is equal to root 113 into k.
So AC value is root of 113k అవుతుంది. So AC value is root 113k. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ లో AB వాల్యూ, BC వాల్యూ అండ్ AC వాల్యూ కూడా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనకి sin θ అండ్ cos θ వాల్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. sin θ is equal to opposite side by hypotenuse. ఎదుటి భుజము బై కర్ణము కాబట్టి అందులో ఎదుటి భుజం అనేది BC అలాగే కర్ణం అనేది AC అవుతుంది. సో BC by AC that is equal to BC value is 8k and AC value is root 113k. That means sin theta is equal to 8 by root 113 వస్తుంది. ఇప్పుడు cos theta వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. cos theta is equal to adjacent by hypotenuse. ఆసన్న భుజము బై కర్ణము కాబట్టి అందులో ఆసన్న భుజము AB and hypotenuse is AC. So AB by AC that is equal to AB value 7k and AC value is root 130. అంటే cos theta వాల్యూ అనేది 7 by root 113 వస్తుంది. అంటే ఇక్కడ k క్యాన్సిల్ అవుతుంది కాబట్టి cos sin theta and cos theta వాల్యూస్ రెండు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 1 plus sin theta ఇక్కడ 1 plus sin theta value is 8 by root 113. 8 by root 113 into 1 minus sin theta అంటే 1 minus 8 by root 113 by cos theta value is 7 by root 113 అంటే 1 plus cos theta అంటే 1 plus 7 by root 113 into 1 minus cos theta అంటే 1 minus 7 by root 113. That is equal to ఇది చూడండి a plus b into a minus b రూపంలో ఉంది. అంటే a plus b into a minus b is equal to a square minus b square అనే ఫార్ములా ప్రకారం 1 plus 8 by root 113 into 1 minus 8 by root 113 అనేది 1 square minus 8 by root 113 square అవుతుంది. a square అంటే 1 square minus b square అంటే 8 by root 113 whole square అవుతుంది. బై ఇది కూడా a plus b into a minus b రూపంలో ఉంది కాబట్టి a square minus b square రూపంలో రాస్తే 1 square minus 7 by root 113 whole square అవుతుంది. That is equal to 1 square అంటే 1 minus 8 square అంటే 8 8s are 64 by root 113 square అంటే root 113 వస్తుంది. అలాగే 1 square 1 ఇక్కడ 7 square అంటే 7 7s are 49 by root 113 square అంటే 113 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 113 మనం ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ 1 అనేది 113 అవుతుంది మైనస్ 64 బై ఇక్కడ కూడా 113 ని ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ 1 అనేది 113 అవుతుంది మైనస్ 49 వస్తుంది. 139 నుంచి 64 తీస్తే మనకి 49 వస్తుంది. 49 బై 113 బై ఇక్కడ కూడా 113 నుంచి 49 తీస్తే 64 వస్తుంది. 64 బై 130 that is equal to 49 by 113 into దీన్ని మనం 113 by 64 కింద రాసుకోవచ్చు. హియర్ 113 క్యాన్సిల్ అయితే మనకి 49 by 64 వస్తుంది. అంటే 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta వాల్యూ 49 by 64 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ 1 plus sin theta by cos theta వాల్యూని ఎంతో చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 plus sin theta వాల్యూ 8 by root 113 8 by root 113 by cos theta వాల్యూ 7 by root 113 7 by root 113 that is equal to root 113 మనకు ఎల్సిఎం చేసినట్లయితే root 113 plus 8 by root 113 అవుతుంది. దీన్ని ఈ 7 by root 113 ని మనం ఇంటూ root 113 by 7 కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఈ root 113 ఈ root 113 క్యాన్సిల్ అయినట్లయితే మనకి root 113 plus 8 by 7 వస్తుంది. root of 113 plus 8 by 7 వస్తుంది. సో 1 plus sin theta by cos theta is equal to root of 113 plus 8 by 7 వచ్చింది. ఎక్సర్సైజ్ 11.1 లో
Last problem. In a right angle triangle ABC, right angle is at B. If A is equal to root 3, then find the values of sin A cos C plus cos A sin C. One is cos A cos C minus sin A sin C. B వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ABC లో tan A is equal to root 3 అయిన sin A cos C plus cos A sin C. Second one, cos A cos C minus sin A sin C లో విలువలను కనుగొనము. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో మనకి tan A is equal to root 3 అని ఇవ్వడం జరిగింది. tan A is equal to root 3. That means tan A is equal to root 3 by 1 కింద రాసుకోవచ్చు. అంటే tan A opposite side by సో tan A అంటే opposite side by adjacent side. ఎదుటి భుజము బై ఆసన భుజము కాబట్టి opposite side అనేది root 3k, అలాగే adjacent side అనేది 1k అనుకుందాం. సో opposite side is ఈ tan A is equal to opposite side by adjacent side కాబట్టి opposite side ని root 3k అనుకుందాం. అంటే A కి opposite side అనేది BC అవుతుంది. అంటే BC వాల్యూ root 3k అవుతుంది. అలాగే adjacent side వాల్యూ AB అనేది 1k అవుతుంది. సో AB is equal to 1k and BC is equal to root 3k and మనం AC is equal to question mark. మనం AC వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ AC అంటే హైపోటెనస్ కర్ణం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని యూజ్ చేద్దాం. బై పైథాగరస్ థియరం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం AC square is equal to AB square plus BC square. That means AB అంటే 1k square plus BC అంటే root 3k square అవుతుంది. 1k square అంటే 1k square అంటే k square plus root 3k square అంటే 3k square అవుతుంది. ఇక్కడ 1k square 3k square 4k square అవుతుంది. అంటే AC square is equal to 4k square. Then AC is equal to root of 4k square. So AC is equal to 4 కి root 2 అలా k square కి root k. So AC వాల్యూ అనేది 2k వచ్చింది. So the AC value is 2k. ఇప్పుడు మనకి AB, BC and AC values వచ్చినాయి కాబట్టి now let us find the values of sin A and sin C as well as cos A and cos C. sin A is equal to opposite side by hypotenuse అంటే ఎదుటి భుజము బై కర్ణము కాబట్టి BC by AC. That is equal to BC value is root 3k and AC value is 2k. root 3k by 2k అంటే root 3 by 2 వచ్చింది. నెక్స్ట్ sin C వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. sin C is equal to ఇక్కడ మనకి C అనే యాంగిల్ దగ్గర నుంచి మనం sin వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే C కి ఆపోజిట్ సైడ్ అనేది AB అవుతుంది, హైపోటెనస్ అనేది AC అవుతుంది. అంటే sin C వాల్యూ అనేది AB by AC అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు AB వాల్యూ 1k అండ్ AC వాల్యూ 2k. 1k by 2k అంటే 1/2 అవుతుంది. నెక్స్ట్ cos A cos C వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. cos A is equal to ఇక్కడ adjacent side by hypotenuse. A అనే యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి adjacent side అనేది AB అవుతుంది, hypotenuse AC అవుతుంది. సో AB by AC that is equal to 1k by 2k. that is equal to 1/2 వచ్చింది. నెక్స్ట్ cos C is equal to ఇక్కడ C అనే యాంగిల్ నుంచి adjacent side అనేది BC అవుతుంది, hypotenuse అనేది AC అవుతుంది. అంటే BC by AC అవుతుంది. సో cos C is equal to BC by AC. that is equal to BC value is root 3k by AC value is 2k. That means root 3 by 2 వస్తుంది. So sin A value is root 3 by 2. sin C value is 1/2. అలాగే cos A value is 1/2 and cos C value is root 3 by 2 రావడం జరిగింది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఉపయోగించి sin A cos C plus cos A sin U వాల్యూని అలాగే cos A cos C minus sin A sin C వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. sin A వాల్యూ అనేది root 3 by 2 into cos C value root 3 by 2 plus cos A value 1/2 sin C value 1/2. So root 3 into root 3 అంటే 3 by 2 into 2 4 plus 1 into 1 1 2 into 2 4. So 3 by 4 plus 1/4. 4 LCM అయితే 3 plus 1 that is equal to 3 plus 1 4 కాబట్టి 4/4 that is equal to 1. అంటే sin A cos C plus cos A sin C వాల్యూ అనేది sin A cos C plus cos A sin C వాల్యూ is 1. నెక్స్ట్ సెకండ్ వన్ cos A
cos A cos C minus sin A sin C is equal to cos A value is 1 by 2 and cos C value is root 3 by 2 minus sin A value root 3 by 2 sin C value is 1 by 2. That is equal 1 into root 3 by 2 into 2 4 minus root 3 into 1 root 3 by 2 into 2 4 root 3 by 4 minus root 3 by 4 0. So cos A cos C minus sin A sin C value is 0.